హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ చాలా పవర్ఫుల్ అండ్ చాలా సింపుల్ స్ట్రాటజీ ఐరన్ ఫ్లై. దీని గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం స్టాప్ లాస్ ఎంత తీసుకోవాలి అండ్ టార్గెట్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎంత మనం తీసుకుంటే బాగుంటుంది ఐడియల్ కేసెస్లో అనేది డిస్కస్ చేద్దాం. ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్, మనం ఒక మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఇది 60 days ఉంటుంది మెంటరింగ్ ప్రోగ్రామ్. 2 months ఎవ్రీ సాటర్డే మనకి 3 hours క్లాస్ ఉంటుంది. డెఫినెట్గా ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అండ్ డెప్త్గా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఈక్విటీ ఏంటి, ట్రెండ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. మనందరం కూడా వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయి ఉంటాం. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లారిఫై చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ, నేర్చుకోండి. ఓకే, ఇక ఈరోజు మనం ఐరన్ ఫ్లై స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తే ఫ్రెండ్స్, సింపుల్ అనమాట ఇది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను నిఫ్టీని తీసుకున్నాను, 20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఇది వచ్చేసరికి మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఈ యొక్క స్పాట్ ప్రైస్ దగ్గర ఉన్న కాల్ ఆప్షను, సింపుల్ పుట్ ఆప్షను రెండు కూడా మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. రెండు సెల్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. దీన్ని సెల్ చేసి ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా నేకుడ్గా సెల్ చేస్తే ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది డెఫినెట్గా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక దూరంగా ఉన్న కాల్ని ఏం చేస్తాం, బై చేస్తాం. అయితే ఏ కాల్ని మనం బై చేస్తే బాగుంటుంది, అంటే ఎంత డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక సిస్టమేటిక్గా వెళదాం. అండ్ ఇక్కడ పుట్టును కూడా మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. సో హోప్ ఏంటంటే ఇక్కడ దాకా క్లారిటీగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. సో దీని యొక్క పే ఆఫ్ గ్రాఫ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఒక 20,000 ఉన్న కాలు ప్లస్ పుట్టుని ఏం చేసాం, సెల్ చేసాం. అండ్ ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ ఏం చేస్తున్నాం అంటే బై చేస్తున్నాం. హెడ్జింగ్ పర్పస్ ఇది. ఓకే, అయితే దీంట్లో మనం ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, లేదా ఏ స్ట్రైక్ని మనం హెడ్జింగ్ కోసం బై చేయాలి అనేది చాలామంది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 20,000 కదా, 20,000 కాల్ పుట్ అమ్మేసాము. ఇప్పుడు 20,000 కాల్ ఎంత ఉంది, కాల్ ప్రీమియం అనుకుందాం 100 రూపీస్. 20,000 పుట్ ప్రీమియం ఎంత ఉంది అనుకుందాం 100 రూపీస్. వెరీ సింపుల్. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 200 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెడ్జ్ కోసం తీసుకునేటప్పుడు 200 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ నుంచి 200 పాయింట్స్ అంటే 20,200 కాల్ని మనం ఏం చేస్తాం, బై చేస్తాం. ఇది కాల్ అనమాట, సిఈ. అండ్ ఇక్కడ 200 పాయింట్స్ కిందకి వెళ్ళాలి. సో ఇది వచ్చేసరికి 19,800 పుట్టుని మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. సింపుల్. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ అర్థమైంది కదా మనకి, 200 పాయింట్స్ అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లో టార్గెట్ ఎలా తీసుకోవాలి, కోర్స్ మన రిస్క్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి టార్గెట్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే, మనకి 50%, ఎస్పెషల్లీ ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఎక్స్పైరీ రోజు మనం చేసామంటే 50% నుంచి 30% దాకా మనం ఏంటంటే టార్గెట్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎట్ ద మనీ దగ్గర కాల్ అండ్ పుట్ సెల్ చేస్తున్నాం. కంప్లీట్గా జీరో అవుతాయి అని చెప్పలేం, ఎందుకంటే మనం ఓటీఎంస్ కాదు సెల్ చేస్తుంది, ఎట్ ద మనీ దగ్గర ఉన్నాం కాబట్టి 50% నుంచి 30% టార్గెట్ అనేది మనం జనరల్గా పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీనికోసం నేను ఏం చేస్తున్నట్టే ధన్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్ ట్రేడర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనికి వెళ్దాం, నిఫ్టీకి వెళ్దాం. ఎన్ఎస్సి ఇండెక్స్ అంటే నిఫ్టీ. ఇది ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుంది, 21,853 దగ్గర ట్రేడ్ అవుతుంది. గమనించండి, 21,853 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఫస్ట్ యాడ్ న్యూ అని వెళుతున్నాను. సో దీంట్లో మనకి స్పాట్ ఏది ఇప్పుడు, 21,853 రూపాయల 80 పైసలు. ఈ ఒక్క ₹3.80 తీసేసాను అనుకోండి, ఏమవుతుందంటే 21,850 అవుతుంది స్పాట్. అంటే ఒక్క ₹3 కొద్దిగా కాల్ సైడ్ ఎడ్జ్ ఉంది, అవుట్ ఆఫ్ ద మనీ ఉంది. బట్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే 21,850 ఎట్ ద మనీ అవుతుంది కాల్ సైడు, 21,850 పుట్ సైడు ఎట్ ద మనీ అవుతుంది.
సో ఇప్పుడు మనం ఎట్ ద మనీ కాల్ పుట్ సెల్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నామంటే 850 కాల్ని సెల్ చేస్తున్నాను, ఎట్ ద మనీ ఆప్షన్ కాలు అండ్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ కూడా నేను సెల్ చేస్తున్నాను. బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ అనేది చూడండి అన్లిమిటెడ్ అనేది చూపిస్తుంది. ఓకే, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా హెడ్జింగ్ అనేది తీసుకుంటున్నాం. అయితే ఫ్రెండ్స్, హెడ్జింగ్ ఎలా తీసుకోవాలి అని చెప్పాను. మనం ఈ యొక్క ప్రీమియమ్స్ యొక్క ఎంత ఉందో డిస్టెన్స్, అంత డిస్టెన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో 171 రూపాయి ఉంది. ప్లస్ మనం ఏం చేద్దాం, 135 రూపాయలు 15 పైసలు అనమాట. 15 పైసలు 306 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఏది మన కంబైన్డ్ ప్రీమియం అంటాం. కంబైన్డ్ అంటే ఈ యొక్క రెండు ఏవైతే స్ట్రైక్స్ ఉన్నాయో అండ్ కాలు పుట్టు రెండింటిని కలిపితే ఎంత ప్రీమియం వస్తుందో దాన్ని కంబైన్డ్ ప్రీమియం అంటాం. సో రఫ్గా నేను తీసుకుంటున్నాను 306 రూపాయలు. అంత డిస్టెన్స్ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా 300 పాయింట్ల డిస్టెన్స్ మనం కిందకి వెళ్దాం. 300 పాయింట్ల డిస్టెన్స్ మనం పైకి వెళ్ళి హెడ్జింగ్ అనేది తీసుకుందాం. రైట్, ఇక్కడ 21,850 కదా. నేనేం చేస్తున్నాను ఇప్పుడు కాల్ సైడ్ హెడ్జింగ్ తీసుకుంటున్నాను. 850కి 300 అనేది యాడ్ చేసి ఎంత వస్తుంది, 22,150 వస్తుంది. అంతేనా? కరెక్ట్. సో 22,150. దీన్ని నేనేం చేస్తున్నాను అంటే బై చేస్తున్నాను హెడ్జింగ్ కోసం. ఓకే, కాల్ సైడ్ బై చేసాం, గుడ్, హెడ్జింగ్ తీసుకున్నాం. బట్ పుట్ సైడ్ కూడా హెడ్జింగ్ తీసుకుందాం. ఇక్కడ 21,850లో మనం ఏం చేయాలి, 300 పాయింట్లు కిందకి వెళ్ళాలి. అంటే 300 తీసేయాలన్నమాట. తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 21,550 వస్తుంది. దీన్ని నేనేంటంటే బై చేస్తున్నాను. వెరీ సింపుల్, అయిపోయింది. ఇదే మన ఐరన్ ఫ్లై స్ట్రాటజీ అంటాం. చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మ్యాక్స్ లాస్ అనేది ఎంత చూపిస్తుంది, 4,600 చూపిస్తుంది. రఫ్గా మనం టోటల్గా డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి 64,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం గన ఈ హెడ్జెస్ అనేవి బై చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈ బై చేసుకొని దాని తర్వాత ఈ రెండు సెల్ చేస్తే మనకి 65,353 రూపాయలు మన అకౌంట్లో ఉంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకి ఇంతకుముందు దాంట్లో నేక్డ్గా సెల్ చేస్తే అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. బట్ ఇక్కడ రిస్క్ అనేది తగ్గిపోయింది, 4,600కి వచ్చేసింది. బట్ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది దీంట్లో మనకి, రఫ్గా నేను 10,000 అని తీసుకుంటున్నాను. 9,892 రూపాయలు అంటే 9,900. బట్ క్యాలిక్యులేషన్ కోసం 10,000 అని చెప్పేసి తీసుకుంటున్నా. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఏది 9 గంటల 15 నిమిషాల తర్వాత మనం ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు దీన్ని, ఈ యొక్క స్ట్రాటజీని. బట్ అంటే అట్లీస్ట్ 1-2 మినిట్స్ వెయిట్ చేయండి, కొద్దిగా మార్కెట్ సెటిల్ అయ్యి ప్రీమియమ్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. బట్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ 10,000లో మన టార్గెట్ ఎంత, 50% నుంచి 30% అనేది పెట్టుకోవచ్చు. రైట్, 50% to 30%. ఎందుకు మనం జీరో అవ్వట్లేదు, జీరో కోసం వెయిట్ చేయట్లేదంటే మనం సెల్ చేసిన స్ట్రైక్స్ ఎట్ ద మనీ దగ్గర ఉన్నాయి. సో ఒక లెగ్ అనేది బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, కాల్ని సెల్ చేసాం కదా, ఆ కాల్ ఏంటంటే హెవీగా పెరిగే అవకాశం ఉంది. మనం సెల్ చేసాం కాబట్టి మనకు లాస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఎనీహౌ దీంట్లో ఒక 50% అంటే ఎంత, 5,000 దాకా మనం ప్రాఫిట్ అనేది దీంట్లో తీసుకోవచ్చు. ఓకే, సారీ 50,000 వేసానా, 10,000 మనకి ఓవరాల్గా ప్రాఫిట్ అనేది చూపిస్తుంది కాబట్టి దీంట్లో 5,000 రూపీస్ అనేది మనం తీసుకోవచ్చు. ఇంకా కొంచెం మనం బేస్డ్ ఆన్ ద చార్ట్ చూసుకొని వెళ్ళాలంటే కూడా దీన్ని ఏంటంటే మనం ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఐడియల్ కేసులో మన యొక్క టార్గెట్ ఎలా ఉండాలంటే 50 to 30%. 30% అంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు మనకు వచ్చేసినాయి అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క స్ట్రాటజీని కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. అంటే మొత్తం సెలెక్ట్ చేసేసుకొని అన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ ఆర్డర్ అని కొట్టేసామనుకోండి, ఎగ్జిట్ అయిపోద్ది. ఒకవేళ ఇది మన అకౌంట్లో కానీ ఈ ఆర్డర్స్ అనేది ఉంటే కంప్లీట్గా. సో ఇదే ఫ్రెండ్స్ ఐరన్ ఫ్లై అంటే, దీంట్లో కాంప్లికేటెడ్ ఏం లేదు. బట్ మనకి దీంట్లో ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే అగ్రెసివ్గా పైకి అగ్రెసివ్గా కిందకు వచ్చినప్పుడు అండ్ టెంపరీగా ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది రైజ్ అయినప్పుడు కొద్దిగా ఏంటంటే మనకి ఫ్లక్చువేషన్ వస్తుంది. ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీన్ని నేను వదిలేసాను అనుకుందాం, మార్నింగ్ నేను ఎగ్జిక్యూట్ చేసేసి నేను ఏదో పని చూసుకున్నాను, నేను వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్కి కుదరదనమాట మానిటర్ చేయటం.
అలాంటప్పుడు బ్రెయిన్లో మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మార్కెట్ అనేది ఈ పాయింట్ దాటి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి అగ్రెసివ్గా, బట్ స్టిల్ మనకి 4600 లాస్ రావచ్చు. ఈ యొక్క పాయింట్ దాటి ఈ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి మ్యాక్స్ లాస్ 4600 వస్తుంది. సో దీనికి కంఫర్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. మరోవర్ ఏంటంటే అన్లిమిటెడ్ రిస్క్ అనేది లేదు. ఎటు వెళ్ళినా సరే పైకి వెళ్ళొచ్చు మార్కెట్, లేకపోతే కిందకి వెళ్ళొచ్చు కదా ఒక్కొక్కసారి అగ్రెసివ్గా స్ట్రాంగ్గా. అటువంటిప్పుడు కూడా మన లాస్ అనేది లిమిట్ చేయబడి ఉంటుంది. అండ్ మరోవర్ ఏంటంటే ఈ స్ట్రాటజీలో మనకి ప్రాఫిట్ కూడా మంచిగానే చూపిస్తుంది. బట్ ఇంత ప్రాఫిట్ తీసుకోవాలంటే కూడా కొద్దిగా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే దాకా. ఒకవేళ మనం వెయిట్ చేసామనుకోండి ఎండ్ ఆఫ్ ది డే దాకా, ఈ యొక్క జోన్లో ఏదైతే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉన్నాయో, యాక్చువల్గా చెప్పాలంటే మ్యాక్స్ ప్రాఫిట్ ఇక్కడ చూపిస్తుంది, ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ చూడండి మనకి లాస్ రావాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉన్నాయి చూడండి. అంటే మనం చూసుకోవాలి ఏదైనా మొబైల్లో లెవెల్స్ కానీ అలర్ట్స్ పెట్టుకోవాలంటే కూడా ఈ లెవెల్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మార్కెట్ 1% కిందకు వెళ్ళిందంటే ఇక్కడ మనం డిప్లాయ్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి లాస్ వచ్చి, అంటే 1% కిందకు వెళ్ళి అక్కడ క్లోజ్ అవ్వాలి. మళ్ళీ లోపలికి వచ్చేసింది అనుకోండి మార్కెట్ 1% కిందకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిందంటే మన ప్రాఫిట్ వస్తుంది. బట్ 1% కిందకి వెళ్ళి అక్కడే క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మ్యాక్స్ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క మ్యాక్స్ లాస్ కూడా 4600. అదేవిధంగా మనం చూసుకుంటే డౌన్ సైడ్ చూస్తే 1.93%, రఫ్గా ఏంటంటే 1%. మనం డిప్లాయ్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ అనేది 1% పైకి వెళ్ళి క్లోజ్ అయినా, లేకపోతే 1% కిందకు వెళ్ళి క్లోజ్ అయినా సరే మనకేంటంటే మ్యాక్స్ లాస్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదు ఈ యొక్క మధ్యలో క్లోజ్ అయింది అనుకోండి, ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో డెఫినెట్గా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. బట్ సాధారణంగా ఏంటంటే ఇది ఐవి ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ అంటుంటాం కదా ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎక్కువ ఉంది, లేకపోతే వాలటైలిటీ ఎక్కువగా ఉందని. అంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎట్ ద మనీ స్ట్రాడల్ అనేది దాన్ని సెల్ చేసామనుకోండి, ఐరన్ ఫ్లై అనే దాన్ని ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే స్ట్రాడలే అనమాట. స్ట్రాడల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని, ఓకే, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేయటం అని అర్థం. బట్ నేకుడ్గా సెల్ చేస్తే మనకి అగ్రెసివ్గా పైకి కిందకి వెళ్తే రిస్క్ ఉంటుంది కాబట్టి హెడ్జింగ్ తీసుకుంటున్నాం. ఒక స్ట్రాడల్కి మనం ఏం చేస్తున్నాం అంటే హెడ్జింగ్ చేస్తున్నాం. దీన్నే ఐరన్ ఫ్లై అంటారనమాట. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైడ్ వేస్లో ఉందనుకోండి, మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా పర్ఫెక్ట్గా మధ్యలో క్లోజ్ అయిపోయిందంటే మనకి ఏదైతే 10,000 కూడా వచ్చే అవకాశం ఉంది. సో రిస్క్ రివార్డ్ మనం చూసుకున్నట్లయితే 1:2 అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఐరన్ ఫ్లై గురించి స్ట్రైట్గా చెప్పేశాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టిల్ ఇటువంటివి నేర్చుకోవాలి అనుకుంటే కూడా మన యొక్క మెంటరింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. అండ్ మనందరం కూడా అక్కడ డిస్కస్ చేసుకుందాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.